హనుమంతుడు అంత స్ట్రాంగ్ గా ఉండడానికి రీజన్స్ ఏంటో మీకు తెలుసా? ఏం లేదండి, జస్ట్ ఆయన తినే ఫుడ్. అవేంటో చెప్తాను వినండి. పురాణాల ప్రకారం హనుమంతుడు ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ తింటాడు. అంటే బనానా, ఫిగ్ ఫ్రూట్, జుజుబీ ఫ్రూట్స్ లాంటివి. బనానా తినడం వల్ల ఎనర్జీ అండ్ మజిల్ పెరుగుతుంది. జుజుబీ ఫ్రూట్స్ తినడం వల్ల నర్వ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఫిగ్ ఫ్రూట్స్ తింటే బ్లడ్ అండ్ ప్యూరిఫై అవుతుంది అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ హనుమంతుడు ఎక్కువ మినిమల్స్ తింటాడు. మినిమల్స్ తింటే స్ట్రెంగ్త్ అండ్ స్టామినా పెరుగుతుంది. మినిమల్స్ నైట్ మొత్తం వాటర్ లో నానబెట్టి మార్నింగ్ బాయిల్ చేసి పెప్పర్ అండ్ గీ యాడ్ చేసుకొని తినాలి. హనుమంతుడు సీక్రెట్ ఫుడ్ అశ్వగంధ పౌడర్ ని మిల్క్ లో కలుపుకొని తాగుతాడు మన హనుమంతుడు సముద్రాలు అండ్ ఫారెస్ట్ లో ప్రయాణం చేసే టైంలో రాక్ సాల్ట్ అండ్ విత్ లెమన్ వాటర్ తాగుతాడు. నేను చెప్పినవి అన్ని పురాణాల ప్రకారం హనుమంతుడు తినే ఫుడ్ ఐటమ్స్ మాత్రమే. పెళ్లి గురించి మీకు కొన్ని విషయాలు చెప్తా. నంబర్ 1, ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు ఫ్యాషన్ పేరు చెప్పి తాళి తీసి పక్కన పెట్టి బయటికి వస్తున్నారు. ఒక్కటి గుర్తుంచుకోండి, తాళిని బరువుగా భావించే ఆడది సంసారానికి పనికి రాదు. నంబర్ 2, కొంతమంది మగవాళ్ళు భార్యని చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని ఎక్కువగా భయపెడుతుంటారు. అందరి ముందు ఆమెని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. భార్యని బానిసగా చూసే మగవాడు సమాజానికి పనికి రాడు. నంబర్ 3, ఒక అమ్మాయి అబ్బాయి కమిట్ అయిపోతే వాళ్ళ మధ్య ఈజీగా సెక్స్ అయిపోతుంది. కానీ వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే మాత్రం తల్లిదండ్రుల అనుమతి కావాలి. కార్యానికి లేని తల్లిదండ్రుల అనుమతులు శుభకార్యానికి కావాలి అంట. ఎందుకు? బహుశా 4 గోడల మధ్య జరిగే విషయం కన్నా 400 మంది ముందు జరిగేదానికే విలువ ఎక్కువ అంట. ఒక అమ్మాయిని నీ తల్లిలాగే చూసుకోగలను అనుకున్నప్పుడే పెళ్లి చేసుకో. ఎవరి కన్నబిడ్డ తను కూడా వాళ్ళ నాన్న దగ్గర సుకుమారంగానే పెరిగి ఉంటుంది కదా. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఆడవాళ్ళు నువ్వెంత హింసించినా పుట్టింటికి వెళ్ళి ఏమి చెప్పరు. ఎందుకంటే వాళ్ళు బ్రతికేది ఊపిరితో కాదు, ఓపికతో. నంబర్ 5, పెళ్ళాం పాదాలు తాకకపోవడం కాదు, పెళ్ళాం పాదాలు తాకడం కూడా ప్రేమే. ప్రతి ఒక్క అమ్మాయి కల అది, తన మొగుడితో ప్రేమగా కాళ్ళు పట్టించుకోవాలి అని. నంబర్ 6, పెళ్ళైన మగవాళ్ళు వేరే అమ్మాయిల మీద మోజు పెడతారు అనే ఒక బ్యాడ్ టాక్ ఉంది. కానీ అందరూ అలా ఉండరు. అమ్మాయిలలో అర్ధనగ్నపు అందాల కోసం చూసేవాళ్ళే కాదు, అమ్మాయిలలో అమ్మను చూసుకునే అబ్బాయిలు కూడా ఉన్నారు. డైలీ 15 minutes రన్నింగ్ చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? కొన్ని రకాల క్యాన్సర్స్ ని ప్రివెంట్ చేస్తుంది అండ్ బాడీలో ఉన్న ఫ్యాట్ తగ్గిపోతుంది అండ్ స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. మన హార్ట్ హెల్త్ బెటర్ అవుతుంది అండ్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. మన లెగ్ మజిల్స్ చాలా స్ట్రాంగ్ గా అవుతాయి. కాల్ఫ్ మజిల్స్ మంచి షేప్ లోకి వస్తాయి అండ్ మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అండ్ మనకి మంచి నిద్ర పడుతుంది. చాలా ఎనర్జెటిక్ గా నిద్ర లెగుస్తాం కూడా. ట్రూగా లవ్ చేసిన వాళ్ళతో బ్రేకప్ అయితే అంతలా ఎందుకు పెయిన్ వస్తుందో మీకు తెలుసా? చెప్తా వినండి. దీన్నే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు. ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ అండ్ ప్రెషర్ లో ఉన్నప్పుడు చెస్ట్ పెయిన్, బ్రీతింగ్ డిఫికల్టీస్ అండ్ అబ్నార్మల్ హార్ట్ బీట్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. దీన్నే మనం హార్ట్ అటాక్ సిమ్టమ్స్ తో హాస్పిటల్ కి వచ్చే వారిలో యావరేజ్ గా 1 or 2% ఆఫ్ ద పీపుల్ దీని బారిన పడుతూ ఉంటారంట. ఎందుకంటే పెయిన్ ఎక్కువగా ఫీల్ అయినప్పుడు హార్ట్ లెఫ్ట్ వెంట్రికల్ మజిల్ ప్యారలైజ్ కి గురి అవుతుంది. దాంతో బ్లడ్ సప్లై సరిగా జరగక స్ట్రోక్ అండ్ కార్డియక్ అరెస్ట్ కి దారి తీసే ప్రమాదం ఉంది. అయితే ఈ టైప్ ఆఫ్ కేసెస్ వల్ల మేల్ లో డెత్ 11.2% ఉంటే ఫీమేల్ లో 5.5% గా ఉంది. అంటే ఫీమేల్స్ కంటే మేల్స్ కి 2 రెట్లు ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనికి కారణం హార్ట్ పై ఎక్కువ ప్రెషర్ కలిగించే స్ట్రెస్ హార్మోన్ రియాక్షన్స్ మేల్ లో ఎక్కువగా ఉండడం, మగవారు ఎమోషన్స్ ని ఎక్కువగా దాచుకోవడం, మెంటల్ సపోర్ట్ ని కోరుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది. అయితే ఈ విషయంలో ఫీమేల్స్ లో మాత్రం ఎస్ట్రోజన్ హార్మోన్ రక్షిస్తుంది. అయితే ఈ సిండ్రోమ్ గురించి మగవారిలో అవగాహన కల్పించాలి అని లక్షణాలు గుర్తిస్తే ఫాస్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. గర్ల్స్ ప్లీజ్, ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఇంట్లో చెప్పుకోలేకపోతున్నారు. రీసెంట్ గా ఒక అమ్మాయి పీరియడ్స్ కంట్రోల్ అవ్వడానికి పిల్స్ తీసుకుందంట. బట్ ఆ అమ్మాయి చనిపోయింది. తన ఇంట్లో పూజ ఉందని పీరియడ్స్ కంట్రోల్ అవ్వడానికి 3 days కంటిన్యూగా పీరియడ్ పిల్స్ తీసుకుంది. అయితే తర్వాత తన లెగ్స్ స్వెల్లింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. తర్వాత తెలిసింది తన ఉబ్లికల్ లో బ్లడ్ క్లాట్ అయిందని. ఉబ్లికల్ అంటే బొడ్డు. దీన్నే డీప్ వైన్ థర్మోసిస్ అని అంటారు. ఈ పీరియడ్ పిల్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది ఫాస్ట్ గా క్లాత్ అవుతుంది. ఈ మధ్య చాలా మంది పూజకి టెంపుల్స్ కి వెళ్ళాలని ఈ పీరియడ్ పిల్స్ ని తీసుకుంటున్నారు. ప్లీజ్ అలా చేయకండి. పూజ టెంపుల్ మిస్ అయితే మళ్ళీ వెళ్ళవచ్చు, దేవుడు ఏమనుకోడు. బట్ మీకు ఏమన్నా అయితే చాలా ప్రాబ్లం. మీ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతారు, మీకు ఇష్టమైన వాళ్ళు కూడా చాలా బాధపడతారు. ప్లీజ్ మీరు ఒక 2 months నాన్ వెజ్ తినడం స్టాప్ చేస్తే మీ బాడీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? చెప్తా వినండి. 1 month కి మన బాడీ యాక్టివ్ గా ఉండడం స్టార్ట్ అవుతుంది అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి కంప్లీట్ గా. హార్ట్ అండ్ లివర్ హెల్త్ బెటర్ అవుతుంది అండ్ ఫేస్ స్కిన్ బాగా గ్లో అవుతుంది. హార్మోన్ బ్యాలెన్స్ అవుతాయి అండ్ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. మన బాడీ వెయిట్ కూడా బ్యాలెన్సింగ్ గా ఉంటుంది అండ్ నిద్ర కూడా చాలా బాగా పడుతుంది.
ఐన్స్టైన్ చనిపోయాక అతని బ్రెయిన్ ని ఎందుకు దొంగతనం చేస్తారో మీకు తెలుసా? 1955 ఏప్రిల్ 18 లో ఐన్స్టైన్ చనిపోయాక పోస్ట్ మార్టం టైంలో పాథాలజిస్ట్ అయిన థామస్ హార్వీ ఐన్స్టైన్ బ్రెయిన్ ని దొంగిలించాడు. ఎందుకు అంటే ఆ బ్రెయిన్ ని 240 పీసెస్ గా చేసి చాలా సీక్రెట్ గా వేరే కంట్రీస్ లో ఉన్న న్యూరోలాజిస్ట్ అండ్ సైంటిస్ట్ కి పంపించి రీసెర్చ్ చేయించాడు. అయితే ఫిజిక్స్ లో రెవల్యూషనరీ థియరీస్ కనిపెట్టిన ఐన్స్టైన్ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడానికి ఇలా చేశాడు. కానీ రీసెర్చ్ లో ఐన్స్టైన్ బ్రెయిన్ నార్మల్ బ్రెయిన్ కంటే తక్కువ వెయిట్ ఉంటుంది. కానీ లోవర్ పార్టియల్ 20% పెద్దదిగా ఉందని సెరెబ్రల్ కార్టెక్స్ లోని సొల్సి అని పిలువబడే గదులు అన్యూజువల్లీ కాంప్లెక్స్ గా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఐన్స్టైన్ బ్రెయిన్ లో 70% న్యూరాన్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిటింగ్ అండ్ ప్రాసెసింగ్ లో ఈ న్యూరాన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ కారణంగా ఐన్స్టైన్ బ్రెయిన్ అన్ని వండర్స్ చేయి ఉండవచ్చు అని, వారిని జీనియస్ గా మార్చి ఉండొచ్చు అని సైంటిస్టు చెప్తున్నారు. చివరికి 1998 లో థామస్ హార్వీ తన ఐన్స్టైన్ బ్రెయిన్ పార్ట్స్ ప్రిన్స్టన్ హాస్పిటల్ కి తిరిగి ఇచ్చేశాడు. అయితే యుఎస్ లోని మటర్ మ్యూజియం లో బ్రెయిన్ పార్ట్స్ ని ఇప్పటికీ విజిటర్స్ కోసం పెట్టారు. హైదరాబాద్ లో బిగ్గెస్ట్ మిల్క్ స్కామ్ జరుగుతుందని మీకు తెలుసా? దీనివల్ల బాయ్స్ అండ్ గర్ల్స్ కి లో స్పర్మ్ కౌంట్ అండ్ PCOD ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. యాజ్ పర్ రిపోర్ట్స్ హైదరాబాద్ లో పర్ డే 50 lakhs లీటర్స్ మిల్క్ ని యూజ్ చేస్తున్నారు. అంటే 1 cow 4 liters మిల్క్ ఇస్తే మినిమం 1 lakh cows డైలీ 4 liters మిల్క్ ఇవ్వాలి. బట్ డైలీ 5 cows లో 1 cow మాత్రమే 4 liters మిల్క్ ని ఇస్తుంది. డైలీ సైకిల్లో అంటే 50 lakhs మిల్క్ కావాలి అంటే 5 lakhs cows కావాలి. కానీ ప్రెసెంట్ స్టేట్ మొత్తం కలిపిన 5 lakhs cows ఎక్కడ లేవు. మరి హైదరాబాద్ కి డైలీ 30 lakhs మిల్క్ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఈ మిల్క్ మొత్తం కెమికల్స్ తో ప్రిపేర్ చేస్తున్నారు. మరి ఇలాంటి మిల్క్ యూజ్ చేయడం వల్ల బాయ్స్ కి లో స్పర్మ్ కౌంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గర్ల్స్ కి అయితే PCOD ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి హైదరాబాద్ లో ఉండే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి.